ఇలాంటి వీడియో ఒకటి నేను తీస్తానని అసలు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకైతే ఈ అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని మీకు కూడా షేర్ చేయాలని చెప్పి డీటెయిల్డ్గా ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి. హలో అండి, నేను చెప్పాను కదా ఇదివరకే మేము ఇప్పుడు పునీత్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమానికి వెళ్తున్నాము. అక్కడ నిత్యావసర సరుకులు కొన్ని ఇస్తున్నాము అని చెప్పి. సో మేము గూగుల్ మ్యాప్లో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము. సో మేడమే రన్ చేస్తున్నారు, విజయ్ కుమారి గారు. ఎంతో మంచి హృదయం ఉన్న వాళ్ళు, నిజంగా ఫ్యామిలీ సపోర్ట్తో సొంత డబ్బుతో రన్ చేస్తున్నారు. ఏమంటే ఇట్లాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు ఇవ్వడమే తప్పితే, సో ఇవ్వని రోజుల్లో వీళ్ళు చేతులు గుండా పెట్టుకొని అన్ని చేస్తున్నారనమాట. సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే విజయ్ కుమారి గారితో మాట్లాడాలి. సో మేడంతో ఒకసారి మాట్లాడదాము. అసలు ఎందుకు వచ్చింది మేడంకి ఈ థాట్, అసలు దీనికి బీజం ఎక్కడ పడింది అనేది మనము పూర్తిగా తెలుసుకుందాము. మేడం మీరు చెప్పండి ఇప్పుడు. నమస్తే, నా పేరు విజయ్ కుమారి. నేను శ్రీ లక్ష్మీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలిని. నాకైతే సదంలో సుబ్రహ్మణ్యం స్వామి గుడి కట్టించిండ్లా అతను గంగిరెడ్డి స్వామి అని జై సీతారాం స్వామి మఠం రన్ చేస్తారన్నారు. మేము చిన్న పిల్లలప్పటి నుండి మేము ఎవ్రీ హాలిడేస్లో అక్కడికి వెళ్ళి 5 days 7 days ఉండేవాళ్ళం. నాకు ఇట్లా 20 మందికి మామ సేవ చేస్తాడు కదా, నేను ఇట్లా పెద్దదాన్ని అయితే చేయాలని నా మనసులో చిన్నప్పుడే ఆ బీజం నాటుకునింది అనమాట. సదుము సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఎదురుగా జై సీతారాం స్వామి మఠము గంగిరెడ్డి స్వామి ఆయన చేస్తున్న సేవలు చూసి నాకు అప్పుడు మనసులో పడింది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నేను ఆశ్రమం 15 సంవత్సరాలుగా నడుపుతున్నాను. పీలేరులో హరినాథ్ రెడ్డి బిల్డింగ్లో 6 సంవత్సరాలు, సదుం రోడ్లో విద్యానికేతన్ స్కూల్లో 6 సంవత్సరాలు, 6,000 రెంట్తో నడుపుతున్నాను. ఇప్పుడు కొంచెం కట్టుకున్నాము. దీంట్లో నేను ఆశ్రమం 4 సంవత్సరాలుగా నడుపుతున్నాను. ఇది నాకు చిన్నప్పటి నుండి నా ఎయిమ్ అన్నమాట. ఎవరన్నా ఇచ్చిన రోజు కొందరు ఇస్తారు, ఈయన రోజు మా పిల్లలు సపోర్ట్ చేస్తారు. మేము సొంత నిధులతోనే ఆశ్రమం నడుపుతున్నాం. ఇప్పుడు వృద్ధాశ్రమం అంటే నిత్యావసర సరుకులు, ఫుడ్, ఇవన్నీ మీరు ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారు. ఒకవేళ వాళ్ళకి అనారోగ్యము అలా ఏదన్నా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలంటే ఏది తిన్నా కొంచెం తట్టుకుంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ ఓల్డేజ్ హోమ్ అంటే ఒక వయసు అయినప్పటి నుంచి ఒక మోకాలు నొప్పులను ఏదో ఒకటి సమస్య ఉంటానే ఉంటుంది. మీరు దానికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటారు? మా క్లాస్మేట్ ఒక అబ్బాయి డాక్టర్ ఉన్నాడు, సి బాబు చంద్రబాబు. ఆయన మాత్రలు అన్ని ఆఫ్ రేట్లో ఇస్తారు. ఈ ఫీజు తీసుకోరు, మందులు పంపిస్తారు. ఇక్కడ కొత్తపేటలో ఒక నర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తారు. అట్లంతా ట్రీట్మెంట్కి ఏం కొరత లేదు. ఈ 15 ఏళ్ళుగా చేసి నేనే ఒక డాక్టర్ అయిపోయినాను. ఆయాసం వస్తే ఒక చిన్న టాబ్లెట్లు తెచ్చిస్తాను, మోషన్స్కు తెచ్చిస్తాను, పెయిన్స్కు డోలో 650 సారిడాను అవి తెచ్చి స్టాక్ ఉంటాయి మన దగ్గర. అన్నీ 100 టాబ్లెట్లు తక్కువ ఉండవు. బీపీకి కూడా అంజికాంబెట్ అని అవి 10 సీట్లు అట్లా తెచ్చి పెడతాను. టాబ్లెట్లకు కొరత లేదు. ఇంజక్షన్ వేసేవాళ్ళు ఉండారు. మా క్లాస్మేట్ డాక్టర్ ఉన్నాడు. అన్నీ ఆయన పడే రేట్లలోనే మనం తెచ్చిస్తాడు, ఫీజు తీసుకోడు. అప్పుడప్పుడు వచ్చి చెకప్ చేసిపోతారు. ఇప్పుడు మీకు ఫుడ్, వీళ్ళందరికీ ఫుడ్ చేయాలంటే వీళ్ళల్లో ఒకరే లేదు, వంట ఉంది. ఈ రోజు బయట నుండి ఫుడ్ వచ్చిందని పెద్దమ్మ ఇంటికి వంట చేసాము. ఆమెకు మీరు డబ్బులు ఇస్తారు? డబ్బులు ఆమెకు 8,000 డబ్బులు. అప్పుడు చిన్న వయసు 35 ఏళ్ళు. ఆ ఇల్లే చేసేసి వాళ్ళ ఇంట్లో కూడా చేసుకుంటుంది, మనకు చేసి పెడతారు. నెలకి 8,000 ఇస్తారు. ఇంకా మీరేమన్నా స్పెషల్గా చెప్పాలనుకుంటున్నారా? నాకైతే దేవుడు ఎంత పెద్ద మనశ్శాంతి, సంతోషాన్ని ఇచ్చినాడు. ఈ ఆశ్రమం నడుపుతా అంటే నాకే ఆనందంగా ఉంటుంది. నా పని చేసుకునే దానికన్నా ఈ పనికే ఇంకా ఆనందంగా వస్తాను. నేను ఆశ్రమం కాడికి రావాలి అంటే సంతోషంగా వస్తా. మా పాప ఇందాక కాలు నొప్పులు అన్నావు, ఇప్పుడు ఎట్లా వెళ్తావు అంటే కాలు నొప్పులు వెళ్ళిపోయినాయి నాకు. అటు వచ్చే ముందుకి నేను బయలుదేరుతాను అని వచ్చేస్తాను. నాకు ఈ ఆశ్రమం ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేనైతే. నన్ను నిజంగా చెప్పాలంటే అందరూ జాబ్ చేసే వాళ్ళకంటే కూడా నేనే మనశ్శాంతిగా ఉండాను అనుకుంటాను. వీళ్ళందరితో బాగా ఉంటాను, పెద్దోళ్ళతో. వాళ్ళ బాధలన్నీ నేను పంచుకుంటాను, చెప్తాను. వాళ్ళకి ట్యాబ్లెట్లు ఏం కావాలన్నా మా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు, అన్నీ చూస్తాడు. మా నిత్యావసర వస్తువులు కూడా ఎవరన్నా ఇస్తారు. ఈయన రోజుల్లో మా పిల్లలు మాకు సపోర్ట్ చేస్తారు. నేను నాకు శక్తి ఉన్నంత వరకు, ఓత్ కట్టి చేతికి వచ్చేంత వరకు ఆశ్రమం అయితే నేను నిలుపును, రన్ చేస్తాను నేనైతే. ఇప్పుడు ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే మా ఆశ్రమానికి 9885116930 ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉండదు. మీరు ఎంతైనా ఇవ్వచ్చు, ఇంత డిమాండ్ లేదు. ఒకరోజు టిఫిన్కైనా ఇవ్వచ్చు, ఒకరోజు భోజనానికైనా ఇవ్వచ్చు, అట్లా ఎంతైనా ఇవ్వచ్చు. ధన్యవాదాలు.
అన్నారు కదా, యాక్చువల్లీ నేను నిన్న మీకు ఏం సరుకులు కావాలో లిస్ట్ పెట్టండి అంటే, జనరల్ గా ఇప్పుడు మనం టెంపుల్ కి వెళ్ళి అభిషేకానికి లిస్ట్ అడిగితే పెద్ద లిస్ట్ ఇస్తారు కదా భగవంతుని సేవ కోసము. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో సరుకులకి వృద్ధాశ్రమం అంటే ఇంకా సొంతంగా నడుపుతూ ఉండడం అంటే ఏమీ ఉండకపోవచ్చేమో, పెద్ద లిస్ట్ ఇస్తారేమో అనుకున్నాను. నేను ఆ లిస్ట్ చూసి నిజంగానే షాక్ అయిపోయాను. అసలు ఒక 6-7 ఐటమ్సే అంతే అనమాట లిస్ట్లో చెప్పింది. సో అంత హోల్ హార్టెడ్గా నిస్వార్థంగా చెప్పడం వలన నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువే ఇవ్వాలి అని చెప్పి మనం కూడా ఈ ప్రయత్నం చేశాము. ఇప్పుడు మనము వృద్ధాశ్రమం ఎలా ఉంటుంది సో లోపల మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళేనండి ఈ ఆశ్రమంలో ఉండే వాళ్ళు. ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడే భోజనం చేశారు, తిరగడానికి అలా బయటికి వెళ్ళారు. సో వీళ్ళకైతే ఏ మాత్రం పెన్షన్ కూడా రాదంట, ₹1 కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరంట. వీళ్ళని కూడా ఎవరో ఈ ఆశ్రమంలో చేర్పిస్తే చేరారంట. సో అది ఇప్పుడైతే మనం వృద్ధాశ్రమం లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. సో వాళ్ళకి కూడా ఫ్రిడ్జ్ అవసరమే కదండి ఎంతైనా, ఎందుకంటే కూరగాయలు అవన్నీ పెట్టుకోవాలి కాబట్టి పాలు పండ్లు అలాంటివి పెట్టుకోవాలి. సో గ్యాస్ సిలిండర్స్, స్టవ్, సో చూడండి ఇలా నీట్ గా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. డొనేట్ చేసే రోజు అయితే వీళ్ళు చెయ్యరు, అందరూ ప్రతిరోజు డొనేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా, కాబట్టి ఇలా అన్ని సామాన్లు కూడా నీట్ గా పెట్టుకున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మనకి చిన్న వయసులోనే ఆ నొప్పులు ఈ నొప్పులు అని మనం తనకలాడుతూ ఉంటాము. బట్ వీళ్ళు వృద్ధులు అయినప్పటికీ కూడా వీళ్ళ పనులు వీళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి కేటాయించిన పడకలు ఇంకా ఉన్నాయి వేరే చోట. సో చూడండి ఇలా ఉంది. సో మీరు విన్నారు కదా మేడం చెప్పింది. సో మేడంకి అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది అలా అన్నది ఆమె చెప్పారు కదా. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ కొంతమందికి ఏమంటే మనసులోనే ఆగిపోతుంది, ఇంట్లో మనం షేర్ చేయము, అదే మన పెద్ద మిస్టేక్. సో మనం కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ విధంగా నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను, మన పెళ్లి రోజు కావచ్చు లేదా పిల్లల పుట్టినరోజు కావచ్చు, ఏదైనా సరే ఒకటి గుర్తుగా మంచి పని చేద్దాము అని చెప్పి మనకి మనసులోనే పెట్టేసుకుంటాము, అది మనము బయటికి చెప్పలేమన్నమాట. ఎప్పుడైతే మనం చెప్పి కొంచెం ఇంట్లో వాళ్ళని కూడా కన్విన్స్ చేయగలుగుతామో అప్పుడే మంచి పని చేయగలుగుతాము. సో ఇది వాళ్ళకి హాలు పడుకోవడానికి. సో మేడం ఈ విధంగా టీవీ కూడా అరేంజ్ చేశారు. సో ఎంతైనా వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదండి. సో పెద్దవాళ్ళు వృద్ధులు అంటే పిల్లలతో సమానం, చిన్న పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలో వీళ్ళని కూడా అదే విధంగా చూసుకోవాలని చెప్తారు కదా, వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఈ విధంగా అరేంజ్ చేశారు. వాళ్ళకి ఫ్యాన్స్, సో ఫెసిలిటీస్ అయితే అన్ని విధాలుగా కూడా చూసుకున్నా బాగానే ఉంది. సో ఇదైతే స్టోర్ రూమ్. సో స్టోర్ రూము ఓకే, ఇక్కడ కూడా బెడ్ అవన్నీ వేశారు. సో వాళ్ళకు కూడా పాత్రలు అవన్నీ, ఇక్కడ కూడా ఒక ఫ్యాను. సో షెల్ఫ్స్ ఈ విధంగా పెట్టారు, వాళ్ళకి మంచి చెడ్డలు అవన్నీ ఉంటాయి కదా. సో ఇది సో చూడండి, నేను చెప్పాను కదా ఎవరైనా సరే భగవంతునికి పూజ చేస్తారు కాబట్టి నేను అగరవత్తులు కూడా తీసుకున్నాను అని చెప్పి. సో షాప్కి వెళ్ళగానే ఫస్ట్ నాకు అగరవత్తులు తీసుకోవాలనిపించింది, మనసుకి అలా అనిపించింది. చూడండి వీళ్ళు ఎంత చక్కగా దేవుడికి పూజకి అరేంజ్ చేసుకున్నారు, అన్ని దేవుళ్ళు పెట్టుకొని చక్కగా పెట్టుకున్నారు చూడండి. సో ఇక్కడైతే ఇంకా గుడిసె కూడా ఉంది, ఇది కూడా ఈ వృద్ధాశ్రమానికి సంబంధించింది. సో ఇక్కడ చూస్తే వీల్ చైరు అది ఉంది, ఇక్కడ లేచి నడవలేని వాళ్ళకి ఈ విధంగా సపోర్టింగ్కి ఇది ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా పడుకో ఉన్నాడు. సో ఈ విధంగా రన్ అవుతుంది ఈ వృద్ధాశ్రమం అయితే. సో ఇక్కడంతా కూడా స్టోరేజింగ్కి. మీకు అవుట్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూస్తే సో ఇక్కడ చిన్న గుడిసె ఉంది కదా, ఆ గుడిసె పక్కనే ఇది ఉంది. ఇప్పుడైతే వీళ్ళు ఇది ఓన్గా కట్టి వీళ్ళని ఇది రన్ చేస్తున్నారంట. ముందైతే రెంట్ దాంట్లోనే రన్ చేశారంట. సో ఏమైనా కొంచెం పెద్ద హృదయం ఉంటే తప్పితే ఇలాంటి పనులు చేయలేరు ఎవరు. ఇక్కడ ముందర స్పేస్ వదిలేశారు, అది కూడా కట్టాలి అని చెప్తున్నారు. సో ఇది సో
మేడం చెప్పారు కదా ఫోన్ నంబరు, అది ఒకవేళ మీరు కూడా ఏదన్నా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా లేదా మీ మనసుకి హాయిగా అనిపించినా మీ మనసుకి నచ్చిన పనులు జరిగినా అలాంటప్పుడు మీరు కూడా ఎవరైనా డొనేషన్ చేయగలిగితే మీకు నచ్చినంత మీరు ఆ నంబర్కి ఫోన్పే చేయొచ్చు లేదా గూగుల్ పే చేయొచ్చు. ఆ నంబర్ ఒకసారి వినండి, 9885116930. విన్నారు కదా, ఆ నంబర్కి మీరు కూడా డొనేషన్స్ ఇవ్వచ్చు. సో మేడం చెప్పింది విన్నారు కదా, చూడండి ఆమె పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి ఇలా వీళ్ళ కోసం సేవ చేయాలి అని నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్పి. సో మేడంకి సహకరించిన వాళ్ళు, మేడంకి ఈ విధంగా ఆలోచన కల్పించిన వాళ్ళకు కూడా దీంట్లో భాగం ఉన్నట్టే లెక్క. చూడండి ఇప్పుడు వీళ్ళకి హెల్త్ బాగలేదు అంటే మనం ఒక ఫ్యామిలీ మంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే అయ్యో హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, సో అక్కడ ఎంత టైం పడుతుందో, మన పనులు లేట్ అవుతాయేమో, మనకు పిల్లలు, ఎన్నో ఆలోచనలు వస్తాయి. బట్ ఇక్కడ ఇంతమంది 15 మంది ఉన్నారు, అందరూ వృద్ధులే, అందరూ కట్లు పట్టుకొని నడిచే వాళ్ళే. ఏ చిన్న ఇది జరిగినా అదొక టెన్షను, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మన లోపల ఉన్న బాడీ ఆర్గాన్స్ కూడా ఫంక్షన్ అనేది తగ్గుతుంది అనమాట. ఏది తీసుకున్నా కాంప్లికేషనే. కానీ మేడం ఇంత ధైర్యంగా రన్ చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఆమెకు కూడా మంచి జరగాలి, ఎప్పుడూ దేవుడి ఆశీర్వాదం మేడం మీద ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఏదైనా డొనేషన్ చేయాలి అనుకుంటే మాత్రము అసలు వెనకడుగు వెయ్యొద్దండి. సో ఎప్పుడైనా మంచి అకేషన్స్ జరిగినప్పుడు మీకు గుర్తుంటే ఖచ్చితంగా మీరు కూడా డొనేషన్ ఇవ్వండి. సో మనకి అలా చేయడం వల్ల చెడు జరగడము, నష్టం జరగడం అంటూ ఏముండదు. ఎన్నెన్నో వృధా ఖర్చులు పెడుతూ ఉంటాము మన లైఫ్లో. సో పిల్లల కోసమనో ఏదో ఒకటి మన సరదాల కోసమో అని దాంట్లో కొంత భాగం 1% మీరు ఇవ్వగలిగినా కూడా మీకు కూడా మంచి హృదయం ఉన్నట్లే లెక్క. సో మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ జరిగితే ఇలా ఇవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. అదే అంటారు కదా ఉడత సహాయం అని చెప్పి, సో అలా చేసినా కూడా మంచిదే. సో అది ఇంత ఓపిక్గా మీరు వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఈ వీడియో ఎక్కువ రీచ్ అవ్వడానికి లైక్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలానే ఎవరైనా డొనేషన్స్ ఇవ్వగలిగితే కింద ఉన్న ఫోన్పే నంబర్కి డొనేషన్స్ ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.